వైసీపీకి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేనాని పవన్ కళ్యాణ్ గారు తీవ్రమైన స్వరంతో హెచ్చరిక జారీ చేశారు. పిల్లలకి కులాలను పట్టుకొస్తామా, ఆపాదిస్తామా? దేశమంటే మట్టి కాదు, దేశమంటే కులమురు, కులము కంటే ఏది మిన్న కులమేనా బలమురు. సరస్వతి పుత్రుడురా నువ్వు. వేరే దారులు లేవా మీకు పాలిటిక్స్ గురించి మాట్లాడడానికి? నీ పేరు ఎత్తితేనే వాడు నవ్వుతున్నాడు. జగన్ మామయ్య చిలక నవ్వు, చిలక నవ్వు. కళ్ళు కూడా ముంచుకుపోతున్నాయి వాడికి. సిగ్గుందా ఒక్కొక్కరికి అలా చేసే వాళ్ళకి? నేను మస్తు మాట్లాడతా. నేను మోస్ట్ లూజ్ మనిషిని. నేను తాగక ముందు 30 చెప్తా, తాగినాక 90 చెప్తా. నేను నెక్స్ట్ డే పొద్దుగాల మర్చిపోతా. అసలు నాతో పెట్టుకోకూర్రి, అసలు మాట్లాడుకురు మనుషులు. మాకు నోరు లేదనుకుంటున్నారా? పవన్ కళ్యాణ్కి అధికారం ఉన్నా అధికారం లేకపోయినా పవన్ కళ్యాణ్ ఎప్పుడు పవన్ కళ్యాణ్ లాగే ఉంటాడు. భయపడ్డాం. మరి నేను ఆయనకన్నా భయం అన్నా. అటు చూడు బే. కూర్చొని మీరు కాంట్రాక్ట్లు వేస్తే కాంట్రాక్ట్లు వేసిన వాళ్ళందరినీ మేము బెదిరించేస్తాం, జైల్లో పెడతామంటే ఏమనుకుంటున్నారా మీరంతా? ఎన్ని రేపొద్దున మనం ఇన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా రాక్షస ప్రయత్నాలన్నీ చేశాడు. ఎక్కడన్నా కూడా చంద్రబాబు నాయుడు వినకుండా దీనికి ముందుకు తీసుకొని పోతే మాత్రం ఎర్ర బుక్ లో 3 పేజీలనే ఇంకొన్నాయి చాలా పేజీలు. కంట్రోల్ అవ్వకపోతే ఏమవుతుంది? నీ మొహం చూస్తుంటే ఎందుకో పాపం రావట్లేదు తమ్ముడు. వచ్చిన పీకేది ఏం లేదు. ఆ తర్వాత కాలేజీలు తీసుకున్నోని మాత్రం మనం అధికారం లేకొచ్చిన వెంటనే 2 నెలలు జరగక మునిపే అందరు జైల్లో ఉంటారు. ఎవరికి ఎప్పుడు ముహూర్తం పెట్టాలో నాకు తెలుసురా భయ్. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. మేమేం మాటలా గుర్తుపెట్టుకోండి. అలా బెదిరించే సమూహం ఎవరైనా సరే ఎన్ని రేపొద్దున కాలేజీలు తీసుకున్నోని మాత్రం 2 నెలలు జరగక మునిపే అందరు జైల్లో ఉంటారు. బిగ్గెస్ట్ ప్రాబ్లం విత్ జగన్. కాలేజీలు తీసుకున్న వాళ్ళ మోపుతాడు. ఎట్లా మోపుతాడు? చట్టం తెలుసా జగన్మోహన్ రెడ్డికి? ఏ లా ప్రకారం మోపుతాడు నాకు చెప్పండి. 5 అడుగులు పెరిగినా బుర్ర అంగుళం కూడా పెరగని వీడు మాకు అంటగట్టావు. వీడు పెట్టి హింసను మేము తట్టుకోలేకపోతున్నాం అన్నయ్య. మిగతా వారి గురించి నాకు తెలియదు. చాలా ఇంట్లోంచి బయటకు వచ్చేటప్పుడు తిరిగి వెళ్తాం లేదు అని డిసైడ్ అయ్యే వస్తాం. ఏమిట కనపడలేదా మీ కంటికి? పెట్టలు దొరలాగా అంతనబడి మీ దృష్టికి. అది కావయ్యా, గబుక్కుని చూస్తే చిన్నపిల్లల చేతిలో చాక్లెట్లు పెట్టి ఎత్తుకుపోయే వాళ్ళ కనిపిస్తాడా? పిచ్చోడా, ఫేస్ కదా చూడాల్సిందే. మనసు చూడవే స్వామి, మనసు చూడవే స్వామి, మనసు. అందువల్ల మీ ఆకు రౌడీలు గాని మాట్లాడితే అధికారులు కూడా భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారంటే చెవుల్లో చెప్తారు. అదే సార్ వాళ్ళ వెనక చాలా మంది రౌడీలు ఉంటారండి, కిరాయి హంతకులు ఉంటారంటే. రై సిటీలో ఉన్న గుండాలు, రౌడీలు మొత్తం స్క్రాప్ ఇక్కడే ఉందేంట్రా? మీకు కరెక్ట్ గా యోగి ఆదిత్యనాథ్ లాంటి ట్రీట్మెంట్ కనుక ఒక్కొక్కడికి ఇస్తే రౌడీజం అంటే కాలు కాలు కీలు కీలు తీసి మడత పెట్టి కింద కూర్చోపెడితే కరుడు గట్టిపోయిన జీవితకాలం వెబ్సైట్స్ తోటి వామపక్ష తీవ్రవాదులతో మనం ఏకీభవించవచ్చు, ఏకీభవించకపోవచ్చు. అలాంటి బలమైన ఆర్గనైజేషన్ కకావికలం అయిపోయిన పరిస్థితుల్లో ఉంటే ప్రభుత్వం తలుచుకుంటే ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? పట్టుకుంటే పని మార్గం లేదా? అలాంటి కిరాయి గ్యాంగుల్ని మెయింటైన్ చేసే వ్యక్తుల మీద 48 గంటలు మీ చుట్టుపక్కల ఎవరున్నారు, వాడి పేరేంటి అన్ని కనుక్కొని ఒక పొలిటికల్ నిర్ణయం తీసుకుంటే నాకే బతుకొద్దు. మళ్ళీ ఎప్పుడు ఇలాంటి మాటలు రారు. మీరు అక్కడ దాకా తీసుకెళ్ళకండి. ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి. సామాజిక మాధ్యమాల్లో కానీ విదేశాల్లో కూర్చొని వాగే వాళ్ళతో సహా ఇక్కడ కూర్చొని భవిష్యత్తులో మేము వస్తాం, వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే అబ్బాయి మేము మారం ఇలాగే ఉంటామంటే ఎవరికి నష్టం? వచ్చి మేమేం చేస్తామంటే వచ్చినప్పుడే మీరేం పీకలేదు మరి ఏం మాట్లాడతారు? ఇప్పుడు అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం? చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన